కృష్ణా బేసిన్ రైతులకు శుభవార్త. కర్ణాటకలో ఆల్మట్టి డ్యాం నుంచి నీరు దిగువకు విడుదల చేశారు. 14 గేట్లు తెరిచి 65,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టి పూర్తిస్థాయి నీటి నిల్వ 129 టీఎంసీలు. ప్రస్తుతం నీటి నిల్వ 103 టీఎంసీలు దాటిపోయింది. ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద నీరు పోటెత్తుతోంది. నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి నుంచి కృష్ణమ్మ నారాయణపూర్ దిశగా పరుగులు తీస్తోంది. నారాయణపూర్ నిండితే నీరు జూరాలకు చేరుతుంది. నారాయణపూర్ నిండాలంటే మరో 3 టీఎంసీలు మాత్రమే అవసరం. జూరాల గ్రాస్ స్టోరేజ్ 9.6 టీఎంసీలు. ప్రస్తుతం 7 టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉంది. ఆ తర్వాత శ్రీశైలం, సాగర్కు రావాల్సి ఉంటుంది. గత ఏడాది ఇదే సమయంలో ఆల్మట్టిలో కేవలం 20 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కానీ ఈసారి అది 100 టీఎంసీలు దాటింది. దీంతో శ్రీశైలానికి ఈసారి భారీగా వరద నీరు రావచ్చని అంచనా వేస్తున్నారు. వరద ఉధృతి ఇలాగే ఉంటే మరో వారం రోజుల్లోనే శ్రీశైలానికి వరద ప్రవాహం చేరుకోవచ్చు. ఇప్పటికే తుంగభద్రకు కూడా ప్రవాహం ఆశించిన స్థాయిలోనే ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల రైతుల్లో ఆశలు మొలకెత్తుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఆల్మట్టి డ్యామ్కి వరద నీరు కొనసాగుతున్న నేపథ్యంలో కృష్ణా బేసిన్లో కూడా ఆ వరద నీరు వస్తుందనే ఆశలు అయితే మళ్ళీ చిగురుస్తున్న పరిస్థితి. ఎందుకంటే కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మట్టి డ్యాము మొత్తం కెపాసిటీ 129 టీఎంసీలు ఉంటే ఇప్పుడు అది 100 టీఎంసీలకి ఆ నీటి మట్టం కూడా చేరుకున్న నేపథ్యంలో ఇంకా వరద నీరు పెరిగే అవకాశం ఉంటుందని కూడా నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. ప్రస్తుతం 100 టీఎంసీల నీరైతే ఆల్మట్టి డ్యామ్కి చేరుకుంది. ఇంకా ఆ నీటి మట్టం పెరుగుతుందని కూడా చెప్తున్న నేపథ్యంలో దాని నుంచి దిగువగా ఉన్నటువంటి తుంగభద్రకి, జోరాలకి, ఆ తర్వాత నారాయణపూర్కి కూడా ఈ వరద నీరంతా వస్తుంది. ఇక శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి కూడా చేరుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ దిగువన ఉన్నటువంటి పులిచింతల నుంచి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా బ్యారేజ్కి కూడా ఈ వరద నీరు చేరుకుంటుందని అయితే ఆశలు అయితే పెట్టుకుంటున్న పరిస్థితి అయితే దాదాపుగా ప్రస్తుతం కొనసాగుతున్న వరదను బట్టి అయితే అర్థమవుతోంది. కృష్ణా బేసిన్కి సంబంధించి ఇటీవలే మంత్రి ఎవరైతే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారో నిమ్మల రామానాయుడు కూడా ఈ వాటర్ని, కృష్ణా వాటర్ని కూడా కాలువలకి విడుదల చేశారు రైతాంగానికి సంబంధించి. ఈ నేపథ్యంలో దిగువన చూస్తే ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ దిగువన మొత్తం నీటి కళ అయితే లేకుండా పోయింది. వరద నీరు పైన ఎగువ ప్రాజెక్టు నుండి వస్తేనే ఇక్కడ దిగువ ప్రాజెక్టు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ ఉన్న దిగువ ప్రాంతం కూడా కృష్ణా డెల్టాకు కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం జలకళ కూడా సంతరించుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఎగువన పెద్దగా వర్షాలు లేకపోవడం, నీటి మట్టం కూడా తక్కువగా ఉండటంతో దిగువకు నీటి విడుదలైతే లేదు. కేవలం తాగునీరుకి, డెల్టాలోని కొంత ప్రాంతానికి సాగునీరు వరకు మాత్రమే విడుదలకు సంబంధించిన కొంత నీటిని మాత్రమే అధికారులు, ప్రభుత్వం కూడా విడుదల చేసింది. ఇక పట్టిసీమ నుంచి కూడా కొంత నీరుని విడుదల చేసిన పరిస్థితి కూడా ఉంది. ఆ నీరు కూడా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో పవిత్ర సంగమం దగ్గర ఆ నీరు కూడా కలుస్తుంది. అందులో ఆ నీటిని కూడా కొంతవరకు రైతాంగానికి సంబంధించి విడుదల చేస్తున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో నీరు ఎగువ ప్రాజెక్టుల నుండి వస్తే గనక ఆ దిగువన ప్రకాశం బ్యారేజ్కి కూడా ఆ నీటిని అంతా విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆల్మట్టికి పెరుగుతున్న వరద, కొనసాగుతున్న వరద వల్ల దిగువ ఉన్న ప్రాజెక్టులు అన్నిటికి కూడా దాన్ని విడుదల చేస్తే కనుక ప్రకాశం బ్యారేజ్కి కూడా తిరిగి జలకళ సంతరించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆల్మట్టి దగ్గర పెరుగుతున్న నీటి మట్టం ఇక్కడ కృష్ణా బేసిన్లో ఆశలు చిగురించడానికి అయితే ప్రధాన కారణంగా అయితే మనకి కనబడతా ఉంది. ప్రస్తుతం ఆ నీటి మట్టానికి సంబంధించి అయితే 100 టీఎంసీలు ఆల్మట్టి దగ్గర నీటి సామర్థ్యం కూడా ప్రస్తుతానికి ఉంది. మొత్తం 129 టీఎంసీలు అయితే కొనసాగుతున్న వరద నేపథ్యంలో అది ఇంకా నీటిని విడుదల చేసే అవకాశాలు కనుక వస్తే కృష్ణా బ్యారేజ్ దగ్గర, ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా ఆ ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. దిగువ కూడా పెద్ద ఎత్తున నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని చెప్పి అయితే ఆశలు చిగురుస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడతాం.